జనవరి 27వ తారీఖున అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భారతదేశం యూరోపియన్ యూనియన్ అంటే 27 దేశాలకు సంబంధించినటువంటి యూనియన్తో వాణిజ్య ఒప్పందాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చేశారు. ఇది ఈ రోజుది కాదు, గత 20 సంవత్సరాలుగా దీనికోసం మనమందరూ కూడా వేచి చూస్తాం. రకరకాల కారణాల చేత పన్నులు తక్కువ చేసి ఆ దేశాల నుంచి మన దేశం నుంచి ఆ దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎన్నో పరిశ్రమలకి భారతదేశ ప్రజలకి ఇది చాలా అవసరమైంది. దీనివల్ల సామాన్యుడికి ఏ విధంగా మంచి జరుగుతుందో కూడా ఆలోచన చేయాలి. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా ఆయా యూరోపియన్ దేశాల్లో తయారైన వస్తువుల్ని తక్కువ ట్యాక్స్తో మనం ప్రజలందరూ పొందగలుగుతారు. అదేవిధంగా భారతదేశం కూడా అత్యుత్తమమైనటువంటి వస్తువులను తయారు చేసి ఆ 27 దేశాల్లో కూడా పెద్ద ట్యాక్స్ ఏమీ లేకుండా అక్కడ అమ్మగలుగుతుంది. ఎప్పుడైతే ప్రపంచంలో మనం అమ్ముతామో ఆ నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడానికి కొత్త పరిశ్రమలు వస్తాయి, బయట దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. ఈ వాణిజ్య ఒప్పందం ప్రభావితం చూసే రంగాలను చూస్తే మొట్టమొదటిది టెక్స్టైల్, బట్టలకు సంబంధించిన రంగం. భారతదేశంలో బట్టల తయారీ రంగం ఎంతో గొప్పగా ఉంది. ఇది ప్రపంచమంతా పోవాల్సిన అవసరం ఉంది. అలాగే లెదర్ గూడ్స్ కానీ, చెప్పులు తయారు చేయడం కానీ, జ్యువెలరీ అంటే బంగారు ఆభరణాలు కానీ, వజ్రాలు కానీ, ఇట్లా రకరకాలుగా భారతదేశంలో తయారయ్యేటువంటి ఇంజిన్లు కానీ ఇవన్నీ కూడా యూరోపియన్ దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. మీకు ఒక ఆశ్చర్యం కలుగుతుంది. యూరోపియన్ యూనియన్ అంటే 27 దేశాలు భారతదేశం కలిస్తే 30%, ప్రపంచంలో 30% వాణిజ్యంతో సమానం. అందువల్ల మనం అతి పెద్ద మైలురాయిని సాధించినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా భారతదేశం మరింత ఒక్క అడుగు ముందుకేసి అభివృద్ధి వైపు పోతుందని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇటువంటి గొప్ప సంస్కరణ జరిగినందుకు, ఇటువంటి పెద్ద ఒప్పందం జరిగినందుకు ప్రత్యేకంగా ప్రజల వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం.